యాడ్ అవుతారు. అయితే మొదట ఎస్తేర్, హోషేయ ఎస్తేర్. అక్క వందనాలక్క. వందనాలు నాన్న. మరి స్టార్టింగ్ ప్రేయర్ చేస్తావా ఎస్తేర్? చేస్తానక్క. చేయి నాన్న. జూమ్ లో చేరొచ్చిన అందరికి వందనాలక్క. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం సజీవులకులో నిలబెట్టావు. ఉదయం అంతా మా పని పాటలో తోడుగా ఉండి దేవా, ఈ యొక్క 4 గంటల సమయంలో మీ సన్నిధిలో చేరి రావడానికి మాకందరికీ మీరు ఇచ్చిన గొప్ప కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా నాన్న, నీకు వందనాలు. చేరి వచ్చిన అందరి బిడ్డలను బట్టి వందనాలు. ఇంకా అనేక మంది జాయిన్ అయ్యి ఈ యొక్క గ్రూప్ ని నాన్న మంచిగా వినియోగించుకోవడానికి, వాక్యం ద్వారా హెచ్చరించబడడానికి, నాన్న నేర్చుకోవడానికి, దేవ ఆత్మీయ స్థితిలో ఎదుగుదల కొరకై ఉపయోగపడడానికి కృప చూపండి తండ్రి, సహాయం చేయండి. దేవా ఎదుగు నాన్న పాటల ద్వారా మీ నామ మహింపరచుకోండి. సిస్టర్ చెప్పనైన వాక్యం మీరు మాతో మాట్లాడుతున్నారు. శ్రద్ధగా వినగలిగే చెవులు, గ్రహించే హృదయం కలిగి దేవా ఆసక్తితో వినడానికి, అలాగే మేము సరి చేసుకోవడానికి కృప చూపి సహాయం చేయండి. దేవా మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యము ప్రభు, సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాం. దేవానికి వందనాలు. ప్రార్థించే ప్రతి ఒక్క ప్రార్థన అంశంలోని మీ సన్నిధికి చేర్చుకోండి. మీ ఆశ్చర్యకారం, అద్భుత కార్యం బిడ్డలా జరిగించి ప్రార్థనలు ఆలకించి మీరు చేర్చిన ప్రతి ఒక్క విన్నపములను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాన్న. దేవా ఆశ్చర్యకారం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం. ఆశ్చర్యకడు ఆలోచనకర్త, మీ ఆలోచన చొప్పున మమ్మల్ని అందరినీ నడిపించండి. మీ మార్గంలో నీకు ఆలోచన చెప్పేదని, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదనని, మాకు నడవలసిన మార్గంలో మేము లోబడి భయపడడానికి సహాయం చేయండి. మీకు ఇష్టానుసారమైన జీవితం దయచేయండి. మా నోటి మాట, మా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండడానికి సహాయం చేసి నడిపించి మీ నామకే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలక్క. వందనాలమ్మా. మరొకసారి జూమ్ లో లాగిన్ అయిన సిస్టర్స్ కి వందనాలు. మరి ఈరోజు ప్రారంభంగా మన కొటారి సుజాత ఒక మంచి పాట పాడుతుంది ప్రభు నామంలో. సుజాత 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 వందనాలు. కాదేమో నాకు కొంచెం నెట్ ప్రాబ్లం ఉన్నట్లు చూసుకోమా. కట్ అవుతుంది వాయిస్. హలో, ఇప్పుడు వినిపిస్తుందిరా. హలో, ఓకే నాన్న. వందనాలు నాన్న. పాట పాట నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు. అతడే సుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. చీకటి దారులను చితికిన బ్రతుకులకు, చీకటి దారులను చితికిన బ్రతుకులకు వెలుగు జీవన జ్యోతి యేసే. వెలుగు యేసే
పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవరక్ష కారణ భూతుడు దీన దరిద్రులకు కడువిన పాపులకు దీన దరిద్రులకు కడుగిన పాపులకు శాంతి కలుగా చేసే రక్షణ దయచేసి శాంతి కలుగా చేసే దయచేసి నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడే నా జీవరక్ష కారణ భూతుడు అతడే యేసుడు అతడే యేసుడు యేసుడు అతడే యేసుడు సుజాత అక్క పాట అయిపోయిందమ్మా. ఏమక్క వాయిస్ రాలేదా? పాడేటప్పుడు అప్పుడప్పుడు కొంచెం అట్లా బ్రేక్ వినిపించలేదు. అయిందా? ఇప్పుడు బ్రేక్ అవుతుంది, ఎందుకో నెట్ ప్రాబ్లం ఉన్నట్లుంది. అవునక్క ఉండొచ్చు. సరే సరే అక్క. సరే వందనాలు. ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమైన ఘట్టానికి మనం వచ్చినాము. మనకు వాక్యం అందించడానికి కొఠారి ఎస్తేర్ సిద్ధంగా ఉన్నారు. అమ్మాయి టీచర్ పరిచయం చేయమ్మా అమ్మాయి గురించి. చేస్తున్నా, ఆల్రెడీ అందరికీ తెలుసు, అయినా చెప్తాను. ఆల్రెడీ ఆమె టీచరు, తర్వాత అంతేకాకుండా సండే స్కూల్ టీచర్ కూడా. నేను చిన్నప్పటి నుంచి అమ్మాయిని ఎరుగుదును, చక్కగా పాటలు పాడుతుంది. అంతేకాదు చాలా భయస్తురాలు, దేవుని యందు భయభక్తులు కలిగిన అమ్మాయి. అందరికన్నా చిన్నది వాళ్ళ ఇంట్లో. చాలా ఇదిగా ఉండేది చిన్నప్పుడే. చాలా మేము చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో చాలా చిన్నది అమ్మాయి. అయితే ఇప్పుడు మంచి పరిచర్యలో కూడా ఉంది అమ్మాయి. చాలా సంతోషము. ఈరోజు అనుకోకుండా నేను ప్రిసైడింగ్ చేయాల్సి వచ్చింది. ఇంట్లో ఉన్నాను ఫ్రీగా కాబట్టి. ఎస్తేర్ అక్క ఇప్పుడు ఎస్తేర్ మనకు వాక్యం అందిస్తారు. ఎస్తేర్, ఈ సమయాన్ని నీకు అప్పగిస్తున్నాను. వందనాలమ్మా. వందనాలు. జూమ్ లో చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి చక్కని పాట పాడినటువంటి సుజాతక్క కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి నన్ను పరిచయం చేసినటువంటి రూతక్క కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు మన వాక్య భాగంలో వాక్య ధ్యానం నిమిత్తమై మనము సంఖ్యాకాండము 22వ అధ్యాయము సంఖ్యాకాండము 22వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. 6వ వచనం. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందుదునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలైనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా గొప్ప తండ్రి, కృపామయ మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభువా, మరి పాట ద్వారా మేము స్తుతించడానికి, కీర్తించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. నిజంగా తండ్రి ప్రభా మేము ఎరుగుదాం ప్రభా, మీరు మంచి స్నేహితులు ప్రభా. మీరు తండ్రి ప్రభా మరి రక్షణకర్త, మిమ్మల్ని గురించి ఎంతైనా మేము పొగడగలం, ఎంతైనా చెప్పగలం ప్రభా. నాయన ఎంత చెప్పినా ఇంకా సరిపోదు, మీకు రుణాస్థలమే ప్రభా. అయితే మరి ఎక్కువగా తండ్రి ప్రభా మిమ్మల్ని గురించి మేము ఎరగడానికి మీరు మా కృప చూపించమని ఒక సమయాన్ని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటాం ప్రభా. నైనా మరి తండ్రి, మరి నా మటుకు నేను ప్రభా ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా. మరి మీ యొక్క మాటలు ప్రభా ఉచ్చరించగలిగిన యోగ్యత నాకు లేదు ప్రభా, నాకు తెలుసు. అయితే
మీ కృపను బట్టి నాయన మీ సన్నిధిలో తండ్రి ప్రభువా నిలవబడి ఉండగా దయచేసి కనికరించండి, కృప చూపించండి. నన్ను మీ సులువ చాటున మరుగుపరిచి మీరే ప్రతి పదాన్ని ప్రతి అక్షరాన్ని నా నోటికి అందించండి. వ్యర్థమైన మాటలు నా నోటికి రాకుండా మీరు కృప చూపించండి. ఈ యొక్క వాక్య ధ్యానం నాకు మాకందరికీ ప్రభువా మరి క్షేమకరంగా ఉండడానికి మీరు కృప చూపించమని, ఆశీర్వాద కారణంగా చేయమని, ఈ యొక్క సమయాన్ని మాకందరి జీవితాల్లో ప్రభువా మరి నాయన మరి ఆశీర్వదించమని యేసుక్రీస్తు దివ్య నామమున అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి మనం గమనించినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీలు మరి వాళ్ళు యొక్క ప్రయాణంలో వాళ్ళు ప్రయాణిస్తూ మరి వాళ్ళు ఒక చోటికి వచ్చినప్పుడు మరి ఇక్కడ బాలాకు కదా, మరి బాలాకు మరి బిలాముతో చెప్తున్నటువంటి మాటలు మనం ఇప్పుడు చదువుకున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మరి ఈ రోజు వాక్య ధ్యానంలో నా మటుకు నేను మరి అక్క పాట పాడారు కదా, నేను ఎరుగుదును ఒక స్నేహితుని అతడు ఎంతో పరిశుద్ధుడు, నేను ఎరుగుదును. మరి ఇక్కడ కూడా మనం చదువుకున్నట్లయితే మరి బాలాకు అంటున్నాడు కదా బిలాము గురించి, నేను ఎరుగుదును అనేటువంటి ఒక మాట ఈ రోజు మనం ధ్యానం చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. సో ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మరి బాలాకు ఎరిగిన బిలాము, బాలాకు బిలాము గురించి ఏమని ఎరిగి ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేలీలు అక్కడికి వచ్చి ఉన్నారు, వాళ్ళు ఆశీర్వదింపబడిన వారని తెలుసు. కానీ మరి బాలాకు చెప్తున్నాడు బిలాముతో, బిలాము నీవు ఒక ప్రవక్తవు కదా, నీవు ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, నీవు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు అని నేను ఎరుగుదును అని చెప్పి బాలాకు బిలాముని మరి ప్రోత్సహిస్తున్నట్టుగా మరి ఇశ్రాయేలీయుల్ని శపించడానికి మరి బిలాముని మరి ఆహ్వానిస్తున్నట్లుగా సోదె సొమ్ము ఇవ్వడానికి కూడా సిద్ధపడినట్లుగా మనకందరికీ తెలిసినటువంటి విషయాలే. మరి మనం ఇవన్నీ కూడా ఎరుగుదాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆత్మీయంగా మనం ఆలోచన చేసినప్పుడు ఒకానొక సమయంలో సాతానుడైనటువంటి అపవాది కూడా కదా, లూసిఫర్ తేజో నక్షత్రం అని చెప్పబడుతున్నటువంటి అపవాది కూడా ఎరుగును కదా. ఏమని ఎరుగుతున్నాడంటే మరి దేవుడు చెప్పిన ఏ మాట కూడా అది నిరర్థకం కాదని అపవాదికి తెలుసు కదా. దేవుని యొక్క శక్తి తెలుసు, దేవుడు చేసినటువంటి ప్రతి కార్యం కూడా తనకు తెలుసు. మరి దేవుడు ఎంతో ఇష్టపడి ఈ సృష్టిని సృజించిన విషయం తనకు తెలుసు. మరి దేవుడు ఎంతో ఇష్టపడి తన స్వరూపములో తన పోలిక చొప్పున నరుని సృజించిన సంగతి కూడా అపవాదికి తెలుసు కదా. అయితే మరి అపవాది ఇక్కడ బిలాము ఏ రీతిగా అయితే బాలాకును మరి ఆ యొక్క ఇశ్రాయేలీయుల్ని శపించడానికి ఆహ్వానించాడో, అదే విధంగా అపవాది ఏం చేస్తున్నాడంటే సర్పము రూపంలో హవ్వను మోసపుచ్చడానికి ఏదైనా తోటలోనికి వచ్చినట్టుగా మనందరికీ తెలుసు కదా. అయితే అక్కడ కూడా అపవాదికి తెలుసు కదా, దేవుని యొక్క మాటలు అవి ఖచ్చితమైనటువంటివని అపవాదికి తెలుసు కదా. ఈ పండు తింటే మీరు దేవదూతల్లాగా మారతారనేసి అక్కడ మరి అపవాది హవ్వను శోధించినట్టుగా మనం చూడగలుగుతున్నాం అన్నమాట కదా. అదే విధంగా ఇక్కడ కూడా బాలాకు బిలాముతో చెప్తున్నాడు, బిలాము నీవు వచ్చి ఆ ఇశ్రాయేలీయుల్ని ఇక్కడ నీవు శపించినట్లయితే నేను నీకు సొమ్ము నీకు చాలా ఇస్తాను, వెండిని ఇస్తాను కదా, నేను గొప్ప చేస్తాను, నిన్ను ఘనపరుస్తాను అని చెప్పి బాలాకు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట కదా. అయితే మనం గమనించినట్లయితే మరి ఇక్కడ ఇశ్రాయేలీల విషయంలో మనం చూసినట్లయితే బిలాము మరి తను ఏ మాట పలకాలని దేవుడు తన నోట ఉంచిన మాటనే బిలాము పలకవలసి వచ్చింది. అయితే బిలాము 4 దిక్కుల నుండి శపించడానికి వెళ్ళినా కూడా దేవుడు తన నోట ఆశీర్వాద వచనమే కానీ శాప వచనం పెట్టలేదు కదా. సో కాబట్టి ఇశ్రాయేలీయులు దీవింపబడిన వారు, ఇశ్రాయేలీయులు ఆశీర్వదింపబడిన వారు, ఇశ్రాయేలీయులను దేవుడు శపించలేదు కదా. కానీ అయితే ఒక మరి పరిస్థితి ఏంటంటే అంతకు ముందుగా మనం ఆలోచించినట్టుగా హవ్వ అయితే
మరి ఆ పాపములో పడిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. పాపంలో పడిపోయింది. మరి మనం గమనించినట్లయితే ఈ పండు తినండి, ఈ పండు తిన్నప్పుడు మీరు దేవదూతల్లాగా మీరు మారిపోతారు అని చెప్పినప్పుడు అవ్వ మోసపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. అక్కడి నుండి మరి దేవుడు ఎంతో ప్రేమించి తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నటువంటి మానవుడు మరి పాపానికి బానిస అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. పాపము ఆ రీతిగా ఒక మనుషుని ద్వారా మరి ఈ లోకానికి సంప్రాప్తమైనట్టుగా మనము చూడగలుగుతున్నాం అన్నమాట కదా. అందుకే మనం గమనించినట్లయితే మరి ఆ తర్వాత మనకందరికీ తెలుసు మరి ఆదాము సంతానము నుండి మరి కయ్యీను, మరి హేబెలు, మరి షేతు ఇలాగూ వారి కుమారులు ఈ రీతిగా పుడుతూ వచ్చినప్పటికీ కూడా దేశం నలుమూలలా కూడా లేదా మరి భూమి పైన ఆ నలుమూలలా కూడా ప్రజలందరూ చెదరిపోయారు కదా. మరి చెదరిపోయినప్పుడు మనం గమనించినట్లయితే చివరికి ఒక్క కొంత జనాంగము మాత్రమే, చివరికి మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు మాత్రమే యెహోవాను అనుసరించే గుంపులో ఉన్నారు కానీ మరి మిగిలినటువంటి జనాంగాలన్నీ కూడా ఏమైపోయినాయి అని మనం ఆలోచన చేసినట్లయితే ఆది కాండంలో ఒక మాట మనం చూసుకుందాం. ఆది కాండము లేదా నిర్గమాకాండము మొదటి అధ్యాయము 8వ వచనం మనం చూస్తున్నాం. 8వ వచనం ఇక్కడ అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను కదా. యోసేపును ఎరుగని ఒక క్రొత్త రాజు వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అన్నమాట కదా. యోసేపును ఎరుగని ఒక క్రొత్త రాజు వచ్చేస్తున్నాడు. అదే విధంగా మనం గమనించినట్లయితే భూమి అందంతటా కూడా యెహోవా జనులుగా కొంతమందే కొనసాగుతూ వచ్చారు కానీ అనేకులందరూ కూడా మానవులందరూ కూడా ఏమైపోయారంట మరి దేవుని ఎరుగని స్థితికి, మరి ఏ విధంగా అయితే ఇక్కడ యోసేపును ఎరుగని ఒక క్రొత్త రాజు వచ్చినట్టుగా మరి మనం గమనిస్తున్నాము, అదే రీతిగా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ఎరుగని స్థితికి మానవ జాతి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది అన్నమాట. హవ్వ సంతానమే నిజమే, ఆదాము హవ్వలే మరి మొట్టమొదటిగా దేవుడు చేసినటువంటి మానవులు. కానీ హవ్వ సంతానమైనప్పటికీ కూడా ఏమైపోయింది, ఆ యొక్క దేవుని యొక్క మరి స్వహస్తాలతో సృష్టించబడినటువంటి ఆదాము హవ్వలకు మరి వారి సంతతికి పుట్టినటువంటి వారు మరి చివరికి ఏమైపోతూ వస్తున్నారంటే లోకంలో కలిసిపోయారు. ప్రత్యేకించబడి ఉండవలసినటువంటి వారు లోకంలో కలిసిపోయినట్టుగా మనము చూస్తా ఉన్నాం అన్నమాట కదా. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ హవ్వ విషయంలో మనం చూసినట్లయితే హవ్వ మరి ఏ రీతిగా అయితే ఆమె పాపం చేసి మరి మనుషులందరికీ పాపము సంప్రాప్తించులాగున ఆమె మారిందో అదే విధంగా మనం కూడా నేటి దినాల్లో కూడా మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవ కుటుంబాలలో పుట్టినటువంటి మనం కూడా చాలా సార్లు ఎట్లా ఉంటామంట, దేవుని ఎరుగము అన్నట్టుగానే మనం ఉంటామని మనం చాలా సార్లు మాట్లాడుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే యోసేపును ఎరుగని ఒక రాజు వచ్చాడు కదా. అదే విధంగా నేటి దినాల్లో కూడా మనం గమనించినట్లయితే దేవుని యేసు క్రీస్తును ఎరుగని మరి చాలా మంది మరి ప్రజలు మరి భూమి అంతా ఉన్నట్టుగా మనము ఆలోచన చేయవచ్చు అన్నమాట. అంత మాత్రమే కాదు, మనం గమనించినట్లయితే యోసేపును ఎరుగని ఫరో మాత్రమే కాదు, యోసేపును ఎరుగని రాజే కాదు, ఇంకా మనం చూసినట్లయితే యెహోవాను ఎరుగని ఫరో అని కూడా మనము చూడవచ్చు అన్నమాట. సో ఇదే నిర్గమకాండంలో 5వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకుందాం. 5వ అధ్యాయము 2వ వచనం. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనెను. ఎంత ఖచ్చితంగా మరి ఫరో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంట, అసలు ఆ యెహోవా ఎవడు అంటున్నాడు కదా. యెహోవా నేను ఎరుగను, ఆ యెహోవాను నేను ఎరుగను, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను నేను పోనీయను కదా. మరి మనం గమనించినట్లయితే అపవాది కూడా
ప్రజల్ని ఏ విధంగా మార్చేస్తున్నాడంటే ఈ దినాల్లో కదా, దేవుని ఎరుగని వారుగా మరి మార్చేస్తున్నట్టు చూస్తున్నాం కదా. దేవుని యొక్క ప్రేమను ఎరుగని స్థితికి మరి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఆలోచన చేసినట్లయితే అపవాది అయినటువంటి సాతానుడు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేశాను అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ఆలోచన చేయవచ్చు అన్నమాట. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే మరి మరి ఒక గ్రుడ్డితనం కదా, అంటే యెహోవాను నేను ఎరుగను, యెహోవా ఎవడు, ఎంత మరి చూసారా, దేవుణ్ణి ఎవడు అని ప్రశ్నిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నిజమే, నేటి దినాల్లో కూడా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క నామాన్ని దూషించువారు అనేకులు బయలుదేరారు. దేవుని యొక్క నామాన్ని ఎంతగానో మరి మరి ఆ మరి కించపరిచేవారు నేటి దినాల్లో మనం చూస్తా ఉన్నాం అన్నమాట. అటువంటి ఒక తరము లేదా అటువంటి మనుషులు మరి భూమి మీద తయారైనట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే మరి ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనాన్ని కలుగజేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. యెహోవా ఎవరు కదా, యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను అని చెప్పి వాళ్ళు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మరి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినటువంటి మన పరిస్థితి ఏ విధంగా ఉంది? మనం కూడా మరి నేను యెహోవాను ఎరుగను అంటున్నామా? నేను మరి యెహోవా ఎవడు అని మనం కూడా మరి ఆ విధంగా చెప్తున్నామా? మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక విషయాన్ని మనం చూసినట్లయితే సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం ఒక్కసారి. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను కదా. సమూయేలు చిన్న బాలుడు. మరి సమూయేలు అప్పటికి కదా మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం మొదటి వచనంలో కూడా బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు కదా, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు కదా. ఈ విధంగా మనం చేసినట్లయితే ఇక్కడ ఇటువంటి పరిస్థితిలో మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే సమూయేలును పిలిచాడు కదా. అయితే సమూయేలును పిలిచినప్పటికీ మరి సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. సమూయేలు చిన్నవాళ్ళు కదా. మరి హన్న మరి తీసుకొని వచ్చింది, మరి పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి ఏలికి అప్పగించినట్టుగా, ఏలికి పరిచయం చేయడానికి లేదా మందిరంలో పరిచర్య చేయడానికి, మరి దేవునికి పరిచర్య చేయడానికి సమూయేలును అప్పగించేసింది కదా. మరి అటువంటి సమయంలో మనం గమనించండి, మరి ఇక్కడ సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను అనగా, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే సమూయేలు ఎరుగకుండెను అంటే మరి హన్న చెప్పి ఉంటుంది దేవుని గురించి కదా. ఏలి కూడా మరి దేవుని గురించి మరి చిన్నగా చెప్తూ ఉండిండవచ్చు, కానీ యెహోవా మాట లేదా యెహోవా యొక్క ప్రత్యక్షత సమూయేలు ఎరుగకుండెను. అయితే మనం ఆలోచన చేద్దాం, మరి మన జీవితాల్లో మన బిడ్డలు కదా యెహోవాను ఎరిగి ఉన్నారా, దేవుని ఎరిగి ఉన్నారా, మన పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది కదా. మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి బయట ఉన్నటువంటి ప్రపంచంలో మానవులు వారి యొక్క మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత మరి గుడితనం కలిగజేసి ఉండగా, మనోనేత్రములు వెలిగించబడినటువంటి క్రైస్తవులైనటువంటి మనము మన బిడ్డలకి, మన కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలకు ఎంతవరకు దేవుని గురించి ఎరుగునట్లుగా మనం చేయగలుగుతున్నాం కదా. మరి నక్షత్రం పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అదే రీతిగా మరి మన జీవితాల్లో మన బిడ్డలకు మనం నేర్పిస్తూ ఉన్నామా? మన బిడ్డలకు మనము దేవుని గురించి మరి ఎరుగునట్లుగా మనం దేవునికి మనం చూద్దాం. 4వ అధ్యాయము నీవు
కనులారా చూడక ఉండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. కదా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, మరి విశ్వాసులమైనటువంటి మనము, దేవుని ఎరిగినటువంటి మనము, మరి మన పిల్లల విషయంలో మనం ఏ విధంగా జీవిస్తా ఉన్నాం, మన పిల్లలకు ఎంత వరకు మనము దేవుని బిడ్డలుగా, మరి మనం క్రైస్ట్ ఫాలోవర్స్ గా ఎంత వరకు మనం మన బిడ్డలకి మనం నేర్పిస్తా ఉన్నాం కదా. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, నీవు కనులారా చూసిన వాటిని మరుగుపై ఉండునట్లు కదా, అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. మనం కూడా పుట్టినప్పటి నుండి మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలమైన మన జీవితాల్లో కదా, మన జీవితాల్లో ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణను అనుభవించినటువంటి మనము మరి మన బిడ్డలకు వాటిని గురించి మనం తెలియజేస్తున్నామా? దానిలో నుండి తొలగిపోకుండానట్లుగా మనం వారికి మరి జాగ్రత్తలు చెప్తున్నామా? మన మనస్సును మనం బహు జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? కదా, నీ కుమారులకు కుమారులకు కూడా నేర్పుము అని దేవుడు చెప్తున్నాడు. నిజమే కదా. సమూయేలు బాలుడు, మరి ఏ రీతిగా తెలుస్తుంది బాలునికి కదా. మరి మనం గమనించినట్లయితే అమ్మనే మొదటి గురువు అంటారు కదా. పాలిస్తూ పాలిస్తూ బిడ్డలకు నేర్పించేది తల్లే కదా. మరి మనం గమనించినట్లయితే మరి మనం ఏం చేయాలి? బాలురైనటువంటి మన బిడ్డలకి దేవుని ఎరుగని స్థితి అనేది ఉండకూడదు కదా. దేవుని ఎరుగని స్థితి అనేది ఉండకూడదు. నేటి దినాల్లో మనం చూసినట్లయితే మరి నామినల్ క్రిస్టియన్స్ కదా, అంటే నామకార్థ క్రైస్తవులు అనేక మంది తయారవుతూ ఉన్నారు. నిజంగా మన బిడ్డలకి ఏం నేర్పిస్తున్నాం? మొట్టమొదటిగా ఎక్కడో కాదు మొట్టమొదటిగా మన కుటుంబాల్లో మన బిడ్డలకి మనం దేవుని గురించినటువంటి రక్షణను గురించి మనం తెలియజేయవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం అన్నమాట కదా. తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము కదా. ఇక్కడ చెప్తున్నాను, నీ కుమారులకు నేర్పు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. బాలుడు వాడు నడవవలసిన త్రోవను మనం చిన్నప్పుడే వానికి నేర్పించాలి. చిన్నప్పుడు నేర్చుకుంటే పెద్దవాడైనా వాడు తప్పకుండా తొలగిపోడు అని దేవుని యొక్క వాక్యం చెప్తోంది. దేవుని వాక్యం అది అబద్ధం కాదు కదా. కాబట్టి చిన్నతనంలోనే మనము మరి దేవుని యొక్క రక్షణను గురించినటువంటి మరి వాక్యాన్ని, సువార్తను మనం వారిలో మరి నాటవలసినటువంటి బాధ్యత తల్లులుగా మన మీద ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. తర్వాత మనం గమనించినట్లయితే ఇదే ద్వితీయోపదేశ ఖండంలోనే 6వ అధ్యాయం మనం చూద్దాం. 6వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను కదా. దేవుడు ఆజ్ఞాపించేటువంటి మాటలు మన హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నేర్పించాలంట కదా. ఊరికే మనం ఏదో చదవడం కాదు. చదవడం వేరు, రీడింగ్ వేరు, లెర్నింగ్ వేరు కదా. పైన మనం చదువుకుంటూ పోవడం వేరు, దాన్ని నేర్చుకోవడం వేరు కదా. అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే అంటే దేవుడు ఏం అందుకేనేమో మరి దావీదు భక్తుడు అంటాడు కదా, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నిజమే కదా. ఇంతకంటే మనం ఏం పనులు చేస్తాం చెప్పండి కదా. మనం ఏం చేస్తాం? ఇంట్లో కూర్చుంటాం కదా, త్రోవ నడుస్తూ ఉంటాం, పడుకుంటాం, లేస్తాం కదా. మరి అయితే అక్కడితోనే మన పనులన్నీ కూడా అయిపోతాయి. కాబట్టి అంటే మనం ప్రతి క్షణం కూడా ఏం చేయాలంటే దేవుని గురించినటువంటి మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి, వాటిని అభ్యసించాలి అని మనం నేర్చుకుంటా ఉన్నాం. తర్వాత మనం గమనించినట్లయితే సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను, నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. అంటే ఎక్కడ చూసినా కూడా కదా, మనం ఎటు చూసినా మన ఇల్లు గాని, మన ద్వారబంధములు గాని,
మన గవిని వెలుపుట గాని గవిని కానీ ఎక్కడ చూసినా దేవుని యొక్క వాక్యాలతో నిండిపోవాలంట కదా. అప్పుడే అవును నిజమే, మనం ఏదైతే చూస్తామో అదే మన హృదయంలోనికి వెళ్తుంది కదా. అయితే మనం ఆలోచన చేద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా మనం నేర్చుకోవాలి, ఎంతగా అభ్యసించాలి, ఎంతగా మనం చూడాలి కదా. నిజంగా మనం ఆ విధంగా మనం చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే బాలుడైన సమూయేలు దేవుని ఎరుగలేదు నిజమే. అప్పటికి బాలుడైన సమూయేలుకు దేవుని యొక్క ప్రత్యక్షత తెలియరాలేదు కదా. దేవుని గురించి బాలుడైన సమూయేలుకు తెలియలేదు. అయితే దేవుడు చెప్తున్నాడు ఈలాగు నువ్వు నేర్పాలి కదా. ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు, నువ్వేం చూసావు, నువ్వు కన్నులారా చూచింది, నువ్వు చెవులారా విన్నది, నువ్వు అనుభవించింది, నువ్వు ఈ విధంగా నేర్పించు. నీ కుమారులకు నేర్పించు, నీ కుమార్తెలకు నేర్పించు, వారి వారి పిల్లలకు నేర్పించు కదా. అభ్యసింప చెయ్యి. కూర్చున్నప్పుడు అవే మాట్లాడు, లేచినప్పుడు అదే మాట్లాడు, నడిచినప్పుడు అదే మాట్లాడు, పడుకునేటప్పుడు అదే మాట్లాడు, లేచినప్పుడు అదే మాట్లాడు అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట కదా. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే ఈ రీతిగా మనం పిల్లలకు మరి వాక్యాన్ని నేర్పించినట్లయితే వాళ్ళు దేవుని ఎరుగని స్థితికి వాళ్ళు వెళ్ళగలరా? వెళ్ళలేరు కదా. అందుకే మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు ఈ రీతిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు. మరి మిగిలిన సంతానం అంతా కూడా అనగా హవ్వ నుండి వచ్చినటువంటి మరి కయ్యను వాళ్ళ పిల్లలు గాని లేదా ఇంకా కొంతమంది పిల్లలు గాని వాళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు, వాళ్ళకి ఇవన్నీ లేవు, వాళ్ళు అభ్యసించడం లేదు, వారితో తల్లిదండ్రులు మాట్లాడడం లేదు. మరి ఏ రీతిగా వస్తుంది ఆ బాలులకు కదా. అయితే మన పిల్లలకి మన పిల్లలు దేవుని ఎరుగలేదు అంటే తప్పెక్కడుందంటే తల్లులమైన మన దగ్గరే ఉంది అనే విషయాన్ని మనం ఈరోజు తేటగా మనం నేర్చుకుంటున్నాం కదా. మన పిల్లలు దేవుని ఎరుగలేదు, మన పిల్లలు దేవుణ్ణి అభ్యసించలేదు, దేవుని వాక్యాన్ని అభ్యసించలేదు, మన పిల్లలు దేవుని గురించి తెలుసుకోలేదు అంటే దానికి కారణం ఈరోజు నీవు నేను అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మరి ఒక స్త్రీ దేవుని గురించి ఎంతో చక్కని సాక్ష్యాన్ని ఇస్తుంది. మనం చూద్దాం. మరి యెహోషువ గ్రంథంలో మనం చూస్తాము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. 9-10 వచనాలు. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరి ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. ఇక్కడ రాహాబు అనేటువంటి స్త్రీ చెప్తా ఉంది కదా, ఈమె ఒక వేశ్య. అయితే మరి మనం గమనించినట్లయితే ఆమెకు ఎవరు చెప్పారో మనకు తెలియదు కానీ రాహాబు చెప్తా ఉంది, యెహోవా ఈ దేశాన్ని మీకు ఇస్తాడు కదా. యెరికో పట్టణానికి వేగు చూడడానికి వెళ్ళినటువంటి వేగుల వారితో మాట్లాడుతా ఉంది రాహాబు, ఈ దేశాన్ని యెహోవా మీకు ఇస్తాడు, మీ వలన మాకు భయం పుడుతుంది, మీ భయం వలన ఈ దేశ నివాసులందరూ ధైర్యం చెడి ఉన్నారని నేను ఎరుగుదును. ఎంత ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్, ఎంత ఖచ్చితంగా రాహాబు ఇక్కడ దేవుని ఎరిగి ఉన్నదో మనం ఆలోచన చేయవచ్చు కదా. అంత మాత్రమే కాదు, 10వ వచనంలో మనం చూసినట్లయితే మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెను. అమ్మో నిజమే కదా. దేవుడు చేసినటువంటి కార్యము ప్రపంచమంతటా తెలిసి ఉండదా చెప్పండి. ఈ రోజు మనం ఆలోచన చేస్తున్నాం, ఎక్కడో జరిగినటువంటి విషయాలు మనం ఎంతో మరి చర్చించుకుంటూ ఉంటాం కదా. ప్రతి విషయాన్ని మనం చర్చించుకుంటూ ఉంటాం. అయితే అప్పుడు కూడా మరి ఎవరు చెప్పారో రాహాబుకు మనకు తెలియదు కానీ యెహోవా దేవుడు ఎర్ర సముద్రాన్ని ఆరిపోజేశాడు కదా, ఆరిన నేలను మీరు నడుచుకుంటూ వచ్చారు కదా, నేను ఎరుగుదును అని ఆమె చెప్తా ఉంది కదా. యోర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనును ఓగును మీరు ఏమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. అమ్మో, వేగుల వాళ్ళతో మాట్లాడుతా ఉంది, మేము విన్నాము, నేను ఎరుగుదును, నాకు తెలుసు ఈ విషయాలన్నీ కూడా. మరి సీహోను రాజును ఓగు రాజును మీరు ఎలాగూ నిర్మూలన చేశారో అనగా మీ దేవుడైన యెహోవా ఎలాగూ మీ చేత నిర్మూలం చేయించారో నేను ఎరుగుదును అని
ఒక గొప్ప సాక్ష్యము ఆమె ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మా గుండెలు కరిగిపోయాయి, మాలో భయం పుట్టింది. మీ దేవుని గురించి మేము ఎరిగినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తా ఉందో చూడండి. ఇశ్రాయేలీయులు ఈ మాట చెప్పలేదు కానీ కదా, ఇశ్రాయేలీయులు ఈ మాట చెప్పలేదు కానీ వేగుల వాళ్ళు రాహాబుతో చెప్పాల్సింది. వేగుల వాళ్ళు రాహాబుతో చెప్పడం లేదు కానీ రాహాబే వేగుల వాళ్ళతో ఇశ్రాయేలీయులతో చెప్తా ఉంది. పైన ఆకాశం అందు గాని క్రింద భూమి అందు కానీ మీ దేవుడే దేవుడు, యెహోవా అనే దేవుడు అని ఎంత చక్కగా ఆమె ఎరిగినటువంటి సాక్ష్యాన్ని, దేవుని గురించి ఏదైతే ఆమె ఎరిగిందో ఆ సాక్ష్యాన్ని ఎంతో క్లియర్ గా ఆమె చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట కదా. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు కదా. మొత్తం ఆమె చెప్పేస్తా ఉంది. ఇది రాహాబు ఎరిగినటువంటి సాక్ష్యం. యెహోవా దేవుని గురించి రాహాబు ఎరిగినటువంటి సాక్ష్యం. ఫరో గొప్ప రాజు కానీ యెహోవా ఎవడో నేను ఎరుగను అని ఫరో చెప్తున్నాడు కదా. కానీ రాహాబు చెప్తా ఉంది, నాకు తెలుసు కదా. మీ దేవుడు ఆకాశానికి దేవుడే, ఆయన భూమికి దేవుడే. మీ దేవుని ఎదుట ఏ ఒక్క శత్రువు కూడా నిలవజాలరు. మీ దేవుని కలిగి ఉన్నందువల్ల మీ ఎదుట ఎవరు నిలవజాలరు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఆ దేవుని కలిగి ఉన్నామని మనం ఎరిగి ఉన్నామా? ఆ దేవుడు మనతో ఉన్నారా కదా. మనం ఎరిగి ఉంటే ఏం ఎరిగి ఉంటున్నాం? మరి ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్పగలరా? అమ్మో, మీ దేవుడు మీతో ఉన్నాడు, మీ దేవుడు మీతో ఉన్నాడు కదా. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అయితే కొన్నిసార్లు లోకంలో మనకు ఆ విధంగా కనిపించవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏనాటికైనా యుద్ధము యెహోవాదే, విజయము యెహోవాదే కదా. దేవుని కలిగి ఉన్నటువంటి మనం ఎంత ధన్యులం. శత్రువులు మనల్ని చూసి, మనలో ఉన్నటువంటి దేవుని చూసి వాళ్ళు భయపడతారంట కదా. అది రాహాబు తెలుసుకున్నటువంటి సత్యం, రాహాబు ఎరిగినటువంటి ఒక సత్యముగా మనం చూస్తున్నాం. ఈ రోజు మనం ఆలోచన చేద్దాం. ఆ దేవుని మనం కలిగి ఉన్నామా? ఆ ధైర్యం మనలో ఉందా కదా. ఆ రక్షకుని మనం కలిగి ఉన్నామా? నేటి దినాల్లో ప్రతి ఒక్క మానవుడు భయముతో కంపించిపోయేటువంటిది మరణం కదా. మరణం గురించే భయపడతా ఉంటారు. అయితే నేను మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు మృత్యుంజయుడు, మరణమును జయించి లేచినటువంటి విజయశాలి మన దేవుడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరము లేదు కదా. ఆ సాక్ష్యాన్ని మనం ఇవ్వగలమా? మనం కూడా చావుకు భయపడుతున్నామా? ఇతరులతో మనం షేర్ చేసుకోగలుగుతున్నామా? నా దేవుడు సజీవుడు, నా దేవుడు రక్షకుడు, నన్ను రక్షించాడు, నా పాపాలన్నీ ఆయన సిలువలో కొట్టివేశాడు, కాబట్టి నేను ఈ క్షణంలో మరణించిన నేను నా దేవుని సన్నిధికి నేను వెళ్తాను, ఆ ధైర్యం నాలో ఉంది అని మనం చెప్పగలుగుతున్నామా కదా. రాహాబు ఎరిగిన దేవుణ్ణి నేను ఎరిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నారు. తర్వాత మనం గమనించినట్లయితే ఈ రీతిగా మరి చిన్న బిడ్డలకు మనము దేవుని గురించి నేర్పాలి, అభ్యసింపచేయాలి, వాటిని మరి చేతులకు కట్టుకోవాలి, బాసికముల మధ్య కట్టాలి అని అక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆ విధంగా మనం నేర్పించినప్పుడు కదా, పిల్లలకు నేర్పించినప్పుడు ఆ పిల్లలు కూడా చెప్పగలుగుతారు, అమ్మా నిజంగా మన దేవుడు గొప్పవాడు, ఎర్ర సముద్రమును ఆరిపోజేసిన దేవుడు కదా మన దేవుడు. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్లో ఉన్నటువంటి అద్భుత కార్యాలు, బైబిల్లో ఉన్నటువంటి ఆశ్చర్య కార్యాలు, యేసుక్రీస్తు చేసినటువంటి స్వస్థత కార్యాలు, వాటన్నిటిని మన పిల్లలతో షేర్ చేస్తున్నామా కదా. నేటి దినాల్లో మనకు బిజీ అనుకుంటున్నాం. మరి మనం పడుకున్నప్పుడు కదా, పిల్లలతో మనం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు ఏ కథలు చెప్తున్నాం? చందమామ కథలు కాదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి స్టోరీ కూడా మనం పిల్లలకు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. నువ్వు మర్చిపోకూడదు అంటున్నాడు దేవుడు కదా. నువ్వు మర్చిపోవద్దు, నీ మనస్సులో వాటిని జాగ్రత్త పరుచుకో, వాటిని నీ పిల్లలకు నేర్పించు, అభ్యసింపచేయి కదా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మన బిడ్డలకు వీటన్నిటిని మనం నేర్పించినప్పుడు
తప్పకుండా వారిలో విశ్వాసం అనేటువంటిది మరి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత మన బిడ్డలు ఎదుగుతూ ఉన్నప్పుడు మరి వారి యొక్క జీవితంలో కూడా ఏ విధంగా మనం జీవించాలి కదా, ఏ విధంగా జీవించాలి మనం నేర్పిస్తే వాళ్ళు కూడా చక్కని జీవితాన్ని జీవించగలుగుతారు కదా. నేను అనుకుంటున్నాను మరి న్యాయాధిపతుల్లో ఒక మంచి మాట మనం చూడగలం అన్నమాట. న్యాయాధిపతులు 11వ అధ్యాయము, న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో మనకు యెఫ్తా గురించి మనకు కనిపిస్తుంది. యెఫ్తా మరి యుద్ధానికి వెళ్ళడం, యెఫ్తా కుమార్తె ఎదురు రావడం, మరి ఆ అమ్మాయిని బలి ఇవ్వవలసినటువంటి అవసరం ఏర్పడడం కదా. వీటన్నిటిని మనం చూసినప్పుడు దీంట్లో ఆ అమ్మాయి గురించి ఒక చక్కని మాట బైబిల్లో రాయబడి ఉంది. చూడండి, న్యాయాధిపతులు 11వ అధ్యాయము 40వ వచనంలో, ఆమె పురుషుని ఎరుగనే లేదు కదా, ఎరుగనే లేదు, ఆమె పురుషుని ఎరుగనే లేదు, కానీ ఆమె దేవుని ఎరుగును కదా. ఆమె దేవుని ఎరిగింది, ఆమె తండ్రి ప్రేమను ఎరిగింది, దేవుని ప్రేమను ఎరిగింది, అందుకే ఆమె పురుషుని ఎరుగలేదు కదా. అంటే ఆమె సాక్ష్యాన్ని ఏ విధంగా ఎంత చక్కగా ఆ బిడ్డ కాపాడుకుందో అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా. ఈ రోజు మనం ఆలోచన చేద్దాం. మన బిడ్డలకు బాలుడు నడవవలసిన త్రోవను మనం నేర్పించినట్లయితే కదా, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని మనం నీకు నేర్పించినట్లయితే మన బిడ్డలు కూడా వారి యొక్క పవిత్రతను వారు కాపాడుకొని జీవించగలుగుతారు కదా. మరి అట్టి బోధ మనం చేస్తున్నామా? అట్టి మరి పవిత్రుడైనటువంటి దేవుడు మన దేవుడు, నేను పరిశుద్ధుడనై ఉండినలాగున మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని దేవుడు చెప్తున్నటువంటి ఆ మాటలు మన బిడ్డలకు మనం నేర్పిస్తున్నామా? అభ్యసింపజేస్తున్నామా? పవిత్రతను కాపాడుకోవాలని మనం నేర్పిస్తున్నామా? ఎవ్వరు చూడకపోయినా, అమ్మ నేను తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఎవ్వరు దగ్గర లేకపోయినా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఆ బిడ్డల్లో మనం చెప్పగలుగుతున్నామా కదా. ఆ రీతిగా మనం చేసినట్లయితే మన బిడ్డలు చక్కగా దేవుని ఎరిగిన వారై ఈ బిడ్డలను చూసిన వాళ్ళు కూడా దేవుని వారి ద్వారా ఎరిగేటువంటి పరిస్థితిలో వారు జీవించగలుగుతారు కదా. ఎంత చక్కని మాట యెఫ్తా కుమార్తె జీవితంలో మనం చూస్తున్నాం. తన కన్యాత్వమును గురించి ఆమె ప్రలాపించడానికి ఆమె కొండల మీదకి వెళ్ళినట్టుగా కూడా అక్కడ రాయబడి ఉంది కదా. ఆమె పురుషుని ఎరగలేదు. ఎంత చక్కని సాక్ష్యం కదా, ఎంత చక్కని సాక్ష్యం. అయితే మరి పౌలు కూడా తిమోతికి రాస్తూ చెప్తాడు కదా, నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము కదా. మన యవనాన్ని బట్టి ఎవరు మనల్ని తృణీకరించకూడదు అనగా యవ్వన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. తిమోతి అంట లుస్త్రలో యుకనియలో 2 చోట్ల కూడా మంచి పేరు కలిగినటువంటి వాడంట. మంచి పేరు, మంచి సాక్ష్యం కదా. మనం ఆలోచన చేసినట్లయితే మంచి సాక్ష్యం యవన కాలంలో కదా, యవన కాలంలో మంచి సాక్ష్యాన్ని యెఫ్తా కుమార్తె కలిగి ఉంది. అయితే మన బిడ్డలకు కూడా యవన బిడ్డలకు ప్రత్యేకించి యవన బిడ్డలకు మరి యవన ప్రాయంలో ఏ విధంగా తమ యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నారు అనేటువంటి విషయాలు బైబిల్లో ఎన్నో రాయబడ్డాయి. ఏ విధంగా పవిత్రతను కోల్పోయినటువంటి వారు ఉన్నారు, పవిత్రతను కాపాడుకున్నటువంటి వారు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మన యవన బిడ్డలకు మనం నేర్పిస్తున్నామా? నేర్పించాలి, అభ్యసింప చేయాలి. ఎక్కడ చూసినా కూడా కదా, మరి ఇంట్లో గాని ద్వారబంధముల పైన గాని దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉంచాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే మనం పాపము చేయము అనేటువంటి విషయాన్ని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు కదా. అనేక సార్లు మన జీవితంలో మనము ఓడిపోయేవారిగా కూడా ఉండవచ్చు కొన్నిసార్లు, కానీ కదా నీతిమంతుడు 7 మారు పడినా తిరిగి లేస్తాడంట కదా. సో కాబట్టి ఆ రీతిగా మనం మన బిడ్డల్ని కాపాడుకోవాలి. తర్వాత మనం గమనించినట్లయితే రూతు గురించి కూడా ఒక సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. రూతు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనంలో మనం చూద్దాం. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఎంత మంచి సాక్ష్యం చూడండి. రూతు గురించి
మరి బోయజు చెప్తున్నాడు ఏమనంట, నేనొక్కనే కాదు, లేదా నీ మీ అత్త నీ గురించి సాక్ష్యం చెప్పడం కాదు, నేను మరి నేను మరి నీ గురించి సాక్ష్యం చెప్పడం కాదు కానీ, లేదా మీ మోయాబు వాళ్ళు సాక్ష్యం చెప్పడం కాదు కానీ, నా జనులందరూ కదా, నా జనులందరూ ఎరుగుదురు. ఏమని ఎరుగుదురు? నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఎంత మంచి సాక్ష్యం కదా. అయితే మనం ఆలోచన చేద్దాం, మన బిడ్డలకి ఇవి నేర్పించాలి కదా, తల్లులుగా నేర్పించాలి, యవ్వన బిడ్డలకు నేర్పించాలి. అమ్మ రూతు జీవితం మీద ఇలాగుంది, జనులందరూ ఎరుగుదురంట ఆమె యోగ్యురాలని కదా. మరి మనము యోగ్యులుగా మనం జీవించాలి కదా, యోగ్యులుగా మనం జీవించాలి అని మనం నేర్పించాలి కదా. మరి ప్రసంగిలో కూడా మనం చూస్తాం, యవనుడా నీ యవన కాలమందు నీ నీ ఇష్టం వచ్చినట్టుగా నీవు సంతోషించు, కానీ తీర్పు ఉన్నదని మర్చిపోవద్దు కదా. తీర్పు ఉన్నదని జ్ఞాపకం ఉంచుకో. ఆ విషయాలు కూడా మనం చెప్పాలి. అమ్మా మనము ఈ లోకంలో జీవించేటప్పుడు కదా, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించవచ్చు, కానీ తీర్పు ఉంది కదా అని మన బిడ్డలకు మనము చెప్పాలి. రూతును గురించి చెప్తా ఉన్నాడు బోయజ్, ఎంత మంచి సాక్ష్యం. నా జనులందరూ నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారు కదా, జనులందరూ సాక్ష్యం ఇస్తున్నారు. నీ అత్త ఒకటే కాదు, నేను మాత్రం కాదు, పరదేశీ ఆమె, పరాయి ఊరు నుండి వచ్చినటువంటి, పరాయి దేశం నుండి వచ్చినటువంటి ఈ రూతును గురించి బెత్లహేములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సాక్ష్యం ఇస్తున్నారంట. అయితే మరి మనం ఆలోచన చేసినట్లయితే మన గురించి ఎటువంటి సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాం, మన సాక్ష్యాన్ని మనం ఏ రీతిగా కాపాడుకోవాలి, నిజంగా మన గురించి కదా ప్రజలు చెప్పాలి, యోగ్యురాలని దేవుడు కూడా చెప్పాలి కదా. ముఖ్యంగా దేవుడు చెప్పాలి, తర్వాత ప్రజల్లో కూడా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలన్నమాట కదా. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే మరి ఎంతో చక్కగా మనం చూసుకున్నాం, సమూయేలు బాలుడుగా ఉన్నాడు కాబట్టి దేవుని ఎరగలేదు, కానీ దేవుడు చెప్తున్నాడు మరి నీ కుమారులకు నువ్వు నేర్పించు, అభ్యసింపచేయని దేవుడు చెప్తున్నాడు. సో ఆ రీతిగా చెప్పినప్పుడు మరి మన పిల్లలు నేర్చుకుంటారు, దేవుని ఎరుగుతారు అనుకున్నాం. అదే రీతిగా మనం గమనించినట్లయితే యెఫ్తా కుమార్తె మంచి సాక్ష్యాన్ని పొందుకుంది, అదే రీతిగా రూతు కూడా మంచి సాక్ష్యాన్ని పొందుకున్నట్టుగా మనము చూస్తాం అన్నమాట. అయితే ఒక తండ్రి ఉన్నాడు కదా, ఒక తండ్రి ఉన్నాడు. ఈ తండ్రి అంట ఆయన ఏం చేశాడంటే కుమారుల యొక్క తప్పును ఎరిగి ఉన్నాడు. సమూయేలు గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. సమూయేలు గ్రంథం, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూద్దాం. 13వ వచనం, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి చూడండి. ఏలి ఒక గొప్ప యాజకుడు, ఏలి మరి అక్కడ యాజకత్వం జరిగిస్తున్నటువంటి వాడు. అయితే తమ కుమారులు హోఫ్నీ ఫీనెహాసులు ఉన్నారు, వీళ్ళిద్దరు చేసినటువంటి భయంకరమైన పాపం గురించి మనకు తెలుసు. అయితే తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారు. నిజంగా ఈ విషయం మనం ఆలోచన చేద్దాం. ఏ తల్లి తండ్రి అయినా కూడా ఏం కోరుకుంటారు? బిడ్డల క్షేమాన్ని కోరుకుంటారు కదా, బిడ్డలు తప్పిపోకూడదని కోరుకుంటారు, బిడ్డలు చక్కగా జీవించాలి, మంచి సాక్ష్యం కలిగి జీవించాలని కోరుకుంటారు. అంత మాత్రమే కాదు, బిడ్డలకి ఎక్కడ మరి కీడు జరుగుతుందో అని వాళ్ళని 2 దెబ్బలేసైనా వారిని మంచి మార్గంలోకి తీసుకురావాలని కోరుకుంటారు. అది తల్లిదండ్రుల యొక్క ప్రేమ లక్షణం కదా. అయితే ఏలికి తెలుసంట, తాను ఎరిగి ఉన్నాడు, ఏమని? తమ్మును తామే శాపగ్రస్తులుగా చేసుకొంచున్నారు అనే విషయం తాను ఎరిగి కూడా వారిని అడ్డగించలేదంట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. నేటి దినాల్లో కూడా తల్లిదండ్రులుగా ఒకవేళ మనం అట్లున్నామేమో ఆలోచన చేద్దాం. బెత్తము వాడని కుమారుడు తన తండ్రికి విరోధి కదా. మరి శిక్షించాలి బిడ్డల్ని.
వారు సక్రమమైనటువంటి మార్గంలో జీవించేటట్లుగా వారిని శిక్షించాలి, హెచ్చరించాలి, గద్దించాలి. గద్దింపును అసహ్యించుకుని వాడు పశుప్రాయుడు అని రాయబడింది బైబిల్లో. బిడ్డలు కూడా గ్రహించాలి. మనం ఆలోచన చేసినట్లయితే ఏలి తను ఎరిగి ఉన్నాడు, తనకు తెలుసు తన బిడ్డలు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తెలిసి కూడా ఏలి ఖండించలేదంట, అడ్డగించలేదంట. ఎంత భయంకరమైన పరిస్థితి అమ్మా. ఒకవేళ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే, ఒకవేళ మనం అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే, మన బిడ్డల్ని సరి చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటే, దయచేసి మనం ప్రార్థనలో మనం దేవునితో మనం మరి మొరపెట్టుకుందాం కదా. మన బిడ్డల గురించి మనం మొరపెట్టుకోవాలి. నేను ఎరుగుదును, మరి ఒక అంకుల్ ప్రార్థన చేశాడు, ప్రభువా నా కుమారునికి రక్షణ దయచేయి, ఒక దెబ్బ వేసైనా నువ్వు రక్షించు ప్రభువా. నిజంగా అది ఎంత గొప్ప తండ్రి ప్రేమ. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఈ రీతిగా మరి ఏలి ఎంత మరి తెలిసి కూడా తన యొక్క కుమారులను అడ్డగించలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. తర్వాత అయితే మనం గమనించినట్లయితే ఈ రీతిగా మనము క్రైస్తవ బిడ్డలుగా క్రీస్తును ఎరిగిన వారుగా మనం ఈ రీతిగా జీవించాలి. చిన్నప్పటి నుండి యవన ప్రాయం మరి పెద్దగా అయిన తర్వాత మనం ఏ రీతిగా జీవించాలి, తల్లిదండ్రులైనాక ఏ రీతిగా జీవించాలి, ఏమి ఎరిగి ఉండాలి అనేటువంటి విషయాలు ఇంతవరకు మనం నేర్చుకున్నాం. కానీ దేవుడు కూడా కొన్ని ఎరిగి ఉన్నాడంట, తెలుసా? దేవుడు కూడా కొన్ని ఎరిగి ఉన్నాడంట. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట మనం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దాం. 21 ఇక్కడ చూసినట్లయితే, విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును. అది మరువబడక వారి సంతతి వారి నోట ఉండును. నేను ప్రమాణం చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునుపే నేడు వారు చేయు ఆలోచన దేవుడు ఎరుగు ఉన్నాడంట. మనము మీట్ లో పెట్టుకోండి. ఎవరు రత్నం మనము ఏమి ఆలోచిస్తామో దేవుడు ఎరిగి ఉన్నాడంట. నిజమే కదా. మరి నోవహు కాలంలోనే దేవుడు అంటాడు, నరులను చేసినందుకు దేవుడు సంతాపపడినాడంట. ఎందుకంటే వారి యొక్క ఆలోచనలు కేవలం చెడ్డవి అని దేవుడు ఎరిగి ఉన్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే 27వ వచనం కూడా చూద్దాం. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నిజమే కదా. మన తిరుగుబాటు దేవునికి తెలుసు, మన మూర్ఖత్వం దేవునికి తెలుసు అంట. అంత మాత్రమే కాదు, 29వ వచనం లాస్ట్ లైన్ లో కూడా చూద్దాం. ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును కదా. సో ఈ విధంగా దేవునికి కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాన్ని చేస్తారని కూడా దేవునికి తెలుసు అంట. ఇది మానవుల యొక్క స్వభావము అని దేవునికి తెలుసు. మన ఆలోచనలు కేవలం చెడ్డవని దేవునికి తెలుసు కదా. మనం తిరుగుబాటు చేసే స్వభావం మనలో ఉందని దేవునికి తెలుసు. మనలో మూర్ఖత్వం ఉందని దేవునికి తెలుసు. మనకు కీడు సంభవిస్తుందని కూడా దేవునికి తెలుసు కదా. ఇవన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నటువంటి దేవుడు. మరి అయితే ఆ దేవుడు మరి ఏం చేస్తున్నాడు, మరి ఏం చెప్తున్నాడు అంటే, ఇదే ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయము ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయం 31వ వచనం మనం చదువుకుందాం. 31వ వచనం ఇక్కడ కూడా చివర్లో మనం చూసినట్లే, లేదా మొదటి ఆ వచనం అంతా, ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు. ఇశ్రాయేలీయులకు తెలుసంటే విషయం కదా, మీరు ఎరుగుదురు అని దేవుడే చెప్తున్నాడు.
ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఎరుగుదురు కదా. ఏం ఎరుగుదురు? మిమ్మల్ని ఏ రీతిగా తీసుకొచ్చినా నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని తండ్రి తన కుమారుని ఎత్తుకొని వచ్చినట్లుగా నేను మిమ్మల్ని ఎత్తుకొని వచ్చినాను కదా. మరి యెషయా గ్రంథంలో కూడా అదే కదా రాయబడి ఉంది కదా. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడాను నేనే. ఆ విషయాన్ని మనం ఎరిగి ఉన్నామా? మనం ఎరిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కదా. మిమ్మల్ని ఎత్తుకొని వచ్చినాను, మిమ్మల్ని చంకబెట్టు వాడని నేనే కదా. మనల్ని చంకబెట్టుకుని మన అరచేతిలో మనల్ని చెక్కుకున్నవాడు మన దేవుడు. ఆ సంగతులు మనం గ్రహించాలి, మనం ఎరగాలి, మన హృదయపూర్వకంగా మనం ఎరగాలి, దేవుని స్తుతించాలి కదా. ఇశ్రాయేలీయులు ఎరిగినటువంటి దేవుడు ఎటువంటి వారు అంటే, ఆయన చంకబెట్టుకునేవాడు, తండ్రిలాగా మోసేవాడు కదా. అరచేతిలో చెక్కుకున్నటువంటి దేవుడు అని ఇశ్రాయేలీయులు ఎరిగి ఉన్నారంట. అంత మాత్రమే కాదు, 29వ అధ్యాయంలో కూడా మరొక మాట మనం చూస్తున్నాం. 29వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ వచనం, మనం ఐగుప్తు దేశం నుండి దేశమందు ఎట్లు నివసించితిమో మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనం ఎట్లు దాటి వచ్చితిమో మీరు ఎరుగుదురు. మనం ఏనాకు దాటి వచ్చినాం మీకు తెలుసు కదా, నిజమే కదా. ఫరో అన్నాడు, యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను అన్నాడు. కానీ ఎరిగేదట్లా చేశాడు దేవుడు కదా. చివరికి జ్యేష్ఠ కుమారులందరినీ చంపి కదా, వారి శవముల మధ్య వీరు దాటుకొని వచ్చినట్టుగా దేవుడు అంత గొప్ప కార్యములు, నేను యెహోవాను ఎరుగుదును అనేటట్లుగా ఫరోకి బుద్ధి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం కదా. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుడు ఎంతో చక్కగా మరి ఐగుప్తు దేశం నుండి వీళ్ళని తీసుకొచ్చినాడు. వాళ్ళు ఎట్లా వచ్చినారంట, మనం ఎట్లు దాటి వచ్చితిమో, జనముల మధ్య నుండి ఎట్లు దాటి వచ్చితిమో. నిజమే కదా, మనం కూడా దాటిన వారమే కదా. మరణం నుండి జీవంలోనికి దేవుడు మనల్ని దాటించినాడని మనం ఎరుగుదుమా? ఒకవేళ పోయిన వారు, ఎరుగని వాళ్ళు ఎవరైనా ఉంటే నేడే మిక్కిలి అనుకూలమైన సమయం కదా. దేవుని రాకడకు అతి సమీపంలో మనం ఉంటున్నాం, మనం జ్ఞాపకం చేస్తున్నాం. మరణం నుండి జీవంలోనికి దేవుడు మనల్ని నడిపించిన వాడని మనం ఎరగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు కదా. అయితే తిరిగి మనం గమనించినట్లయితే దేవుడు కూడా కొంతమందిని నేను ఎరుగుదును అన్నాడు కదా. ఇది కూడా చాలా మనకు ఆసక్తికరంగా ఉంటుంది. నిజమే, మరి మనం ఆలోచన చేసినట్లయితే మనందరికీ కూడా మోడీ మన ప్రధానమంత్రి తెలుసు, కానీ మోదీకి మనం ఎంతమంది తెలుసు కదా. మనందరికీ కూడా మన సృష్టికర్త అయినటువంటి దేవుని తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏమంటే విచిత్రం, మోదీకి మనం తెలియదు కానీ మన దేవునికి అందరూ తెలుసు. అందుకే మన దేవుడు అందరికీ ఆయన అవైలబుల్ గా ఉన్నటువంటి దేవుడు కదా, అందుబాటులో ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. ఆయన ఎవరిని తృణీకరించే దేవుడు కాదు, ఆయన ఎవరిని బాధ పెట్టే దేవుడు కాదు. అయితే ఆ దేవుడు నేను ఎరుగుదును వాళ్ళని అని చెప్తున్నాడు. మరి అటువంటి వ్యక్తులు ఎవరో చూసుకొని మనం ముగించుకుందాం, నా సమయం కూడా అయిపోతుంది. ఇక్కడ మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 3వ అధ్యాయము, నిర్గమాకాండం 3వ అధ్యాయము 19వ వచనం చూసుకుందాం. 19వ వచనం, ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనీయడని నేను ఎరుగుదును. చూస్తున్నారా, దేవుడు చెప్తున్నాడు ఫరో గురించి ఎరుగును దేవుడు. ఏమని ఎరుగునంట, ఐగుప్తు రాజు అంటే ఫరో మహాబలముతో మీ మీదికి వస్తాడు, మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగుదును. అంటే ఫరో యొక్క హృదయం ఎంత కఠినమో అని దేవుడు ఎరిగి ఉన్నాడు కదా. అయితే ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు నిన్ను నన్ను ఎరుగును కదా, దేవుడు మనల్ని కూడా ఎరిగి ఉన్నాడు. మరి మన హృదయం ఏ రీతిగా ఉంది? మన హృదయం కూడా ఫరో హృదయం లాగా కఠినమైనటువంటి హృదయంగా ఉందా? అయితే ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, బండ లాంటి హృదయాలను కూడా మెత్తన చేయగలిగినటువంటి శక్తి మన దేవునికి ఉంది. ఒకవేళ మన హృదయాలు ఆ రీతిగా ఉన్నా, ప్రవ్వా నా హృదయం బండ లాంటిది అన్నా కూడా వాక్యం అనే స్తుత్య ద్వారా మన యొక్క బండ లాంటి హృదయాలను కూడా దేవుడు
మెత్తన చేయగలిగినటువంటి సమర్థుడని నేను ఎరుగుదును వాక్యం మనకు తెలియజేస్తా ఉంది కదా. తర్వాత రెండో వ్యక్తి గురించి మనం చూసినట్లయితే ఆదికాండం 20వ అధ్యాయము, ఆదికాండము 20వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. ఇక్కడ పైన ఉన్నటువంటి భాగం అంతా మనకు తెలుసు. మరి అబ్రహాము, సారా కదా, వీళ్ళిద్దరు కూడా దక్షిణ దేశానికి పోయినారు. మరి పోయి అక్కడ కొన్ని రోజులు వాళ్ళు అక్కడ కాపురం ఉన్నప్పుడు అక్కడ మరి ఏం జరిగింది అంటే, గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడు కదా. అయితే అక్కడ మనం గమనించినట్లయితే ఈమె నా చెల్లెలని చెప్పాడు అబ్రహాము. కాబట్టి అబీమెలెకు అది నిజం అనుకున్నాడు. మరి అబ్రహాము యొక్క సారా అబ్రహాము భార్య అన్న సంగతి అబీమెలెకు తెలియదు. తెలియకుండా మరి ఆమె యొక్క అందాన్ని బట్టి కావచ్చు, మరి ఏదేమైనా కూడా మరి అబీమెలెకు అతన్ని పిలిపించుకున్నాడు. పిలిపించుకున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి 3వ వచనంలో. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రవ్వా, ఇటు నీతిగల జనమును హతం చేదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? అంటే తను ఎంతో చక్కగా దేవునితో చెప్తున్నాడు, ప్రవ్వా, నేను ఆమెను ఊరికే తీసుకోలేదు. మరి అబ్రహాం చెప్పాడు ఆమె నా చెల్లెలు అని, కాబట్టి నేను ఆమెను పిలిపించుకున్నాను అని చెప్పినప్పుడు దేవుడు ఎంత చక్కని మాట అంటున్నాడో చూడండి 6వ వచనంలో. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసేదివని నేను ఎరుగుదును కదా. దేవునికి ఏదైనా మరుగైంది ఉందా? అబీమెలెకు ఒకవేళ దుష్టమైన హృదయంతో, యథార్థత లేని హృదయంతో, అనగా మరి ఒకవేళ ఆమె అబ్రహాము భార్య అని తెలిసి కూడా మరి ఒకవేళ తీసుకొని పోయి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆయన హృదయాన్ని ఎరిగినవాడు కదా. కాబట్టి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అబీమెలెకు ఒక అన్యరాజు కానీ దేవుడు చెప్తున్నాడు, అబీమెలెకు నువ్వు యథార్థవంతుడివి. ఈ రోజు మనం ఆలోచన చేద్దాం. మన హృదయాలు ఫరో హృదయంలాగా కఠినంగా ఉన్నాయా? అయితే యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి మనం రావాలి కదా. మన హృదయం ఎట్లన్నా ఉన్నీగాక, మన హృదయం ఎంత చెడిపోయినదైనా సరే, మనం ఏ హృదయాన్ని దేవుడు కోరుతున్నాడంటే యథార్థ హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఎరుగును. మనం చెప్పుకుంటే కాదు, నేను యథార్థవంతురాలని మనం చెప్పుకుంటే కాదు, దేవుడు చెప్పాలి కదా. అబీమెలెకు గురించి దేవుడు చెప్తున్నాడు, నీవు యథార్థవంతుడు అని నేను ఎరుగుదును. ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఈ రోజు నీ గురించి నా గురించి కూడా అటువంటి సాక్ష్యం ఇస్తే ఎంత బాగుంటుంది కదా. తర్వాత దేవుడు ఎరిగినటువంటి మరొక వ్యక్తిని మనం చూద్దాం. ఆదికాండంలోనే 18వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. 19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవుడు ఎరిగి ఉన్నాడండి కదా. అబ్రహాముకు అందుకే దేవుడు ఒక పేరు కూడా ఇచ్చినాడు కదా, ఇతడు నా స్నేహితుడు. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు కదా. అబ్రహామా, నీకు నేను చెప్పకుండా నేను ఏమైనా చేయగలనా అంటాడు దేవుడే కదా. ఆజ్ఞాపిస్తాడని నేను ఎరుగుదును కదా. యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినని నేను ఎరుగుదును. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? మనము మన కుటుంబానికి లేదా మన పిల్లలకు, మన సంతానానికి కదా, పిల్లలకు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనమని మనం బోధించాలని దేవుడు ఆశపడతా ఉన్నారు కదా. ఆ రీతిగా ఉండడానికి దేవుడు మనకు సహాయం. ఆ తర్వాత దేవుడు ఎరిగినటువంటి మరొక వ్యక్తిని మనం చూద్దాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. 14వ వచనం. ఆయన మోషే మీద కోపపడి
లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేను ఎరుగుదును కదా. అహరోను నాకు తెలుసు, మోషే అంటున్నాడు కదా. మోషేని మరి ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయుల్ని నడిపించే నాయకునిగా వెళ్ళమంటే మరి మోషే అంటున్నాడు, లేదు ప్రభువా, నేను మాట మాంద్యం కలిగిన వాడిని, నేను నాకు నా చేత కాదు, నేను వెళ్ళను అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, అదిగో నీ అన్న అయిన అహరోను ఉన్నాడు కదా, అతడు చక్కగా మాట్లాడగలడు కదా. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీలో ఏ టాలెంట్ ఉందో, నాలో ఏ టాలెంట్ ఉందో, నీకు దేవుడు ఏ తలాంత్ ఇచ్చాడో, నాకు ఏ తలాంత్ ఇచ్చాడో దేవుడు ఎరుగును. మనం సాకులు చెప్పడానికి అవకాశం లేదు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో దాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చవలసినటువంటి బాధ్యత దేవుడు మన మీద మోపి ఉన్నట్టుగా మనం ఇక్కడ గ్రహించాలి. తర్వాత చివరిగా మనం చూసినట్లయితే దేవుడు ఎరిగినటువంటి మరొక వ్యక్తిని మనం చూద్దాం. ఇదే నిర్గమాకాండంలోనే 33వ అధ్యాయం 33వ అధ్యాయము 17వ వచనం. 33:17. దేవుడు చెప్తున్నారు ఇక్కడ 17వ వచనంలో, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. మోషేతో దేవుడు చెప్తున్నాడు, మోషే నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును కదా. అంటే మోషే యొక్క జీవితాన్ని గురించి దేవుడు ఎంతో చక్కగా ఎరిగి ఉన్నాడు. ఈ సందర్భంలో దేవుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క ప్రత్యక్షతను మోషేకి చూపిస్తాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను మోషేకి చూపిస్తాడు. అయితే మనం ఆలోచన చేసినట్లయితే రేపొద్దున మనందరం కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూడబోతున్నాం. ఎప్పుడు చూడబోతున్నాం? దేన్ని బట్టి మనం చూడబోతున్నాం? మన పేరును బట్టి. మన పేరును బట్టి అంటే మనకు మంచి మంచి పేర్లుంటే దేవుని ప్రత్యక్షతను మనం చూస్తామనా? కాదు కదా. మన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటే, మన పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటే మాత్రమే దేవుణ్ణి మనము ప్రత్యక్షంగా చూడగలుగుతాం కదా. ఈ విధంగా దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి వారు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. చివరిదిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలోనే ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయము 7వ వచనం మనం చూసుకుందాం. 7వ వచనం దేవుడు చెప్తున్నటువంటి మాటలు, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులు దేవుని అనుసరించి నడుచుకోవాలని దేవుడు కోరుకున్నాడు కదా. ఆయన రక్షకుడని గ్రహించాలి. మరి మన సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకోవాలి. చివరిగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు సంచరించిన దినములన్నీ కదా, నువ్వు ఎంతకాలం ఈ అరణ్యంలో తిరిగావో అవన్నీ నేను ఎరుగుదును అన్నాడు కదా. అదే రీతిగా మనము ఈ లోకంలో మన యాత్ర జీవితం అంతా దేవుడు ఎరిగి ఉన్నాడు. మనం పుట్టినది మొదలుకొని ఇంతవరకు మన జీవితం ఎలాగుందో కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే కదా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు, నీకేం తక్కువ కాదు, నేనున్నాను కదా. కాబట్టి ఒకవేళ మన జీవితంలో ఏదైనా తక్కువ ఉందని మనం బాధపడుతున్నామా? ఏదైనా మన జీవితంలో లోపించిందని మనం బాధపడుతున్నామా? అయితే మనలో రక్షణ అనేది ఉన్నప్పుడు కదా, మనం రక్షింపబడిన వారమై మన బిడ్డల్ని చక్కగా పెంచుతూ కదా, మన బాధ్యతలు మనం కరెక్ట్ గా మనం నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, బిడ్డ నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావో నేను ఎరుగుదును, నీ జీవితం అంతా నేను ఎరుగుదును. అయితే నీకేమీ తక్కువ కాదు, నీకు నేను తోడై ఉంటాను, నీకేమీ తక్కువ కాదు అని దేవుడే స్వయంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి
మన దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు, మనకేది తక్కువ కాకుండా దేవుడు చూసుకునే దేవుడు. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎంత ధన్యులమో మనం ఎరిగి ఉన్నామా? ఒకవేళ మనం ఎరగకపోతే ఈ రోజైనా ఎరుగుదాం. ఇంకా చాలా చాలా అంశాలు ఉంటాయి, మీరు కూడా ధ్యానం చేయొచ్చు. దేవుడు ఎరిగినటువంటివి, మనం ఎరగవలసినవి కదా. ఈ సంగతిని మాత్రం మన మనసులో మనం భద్రపరుచుకుందాం. మన పేరును బట్టి దేవుడు ఎరుగునా? మన పేరు జీవ గ్రంథంలో ఉందా? ఒకవేళ లేకపోతే ఈ రోజైనా జీవగ్రంథంలో రాయమని ప్రభువును అడుగుదాం. ఆయన సిలువలో కార్చినటువంటి ఆ రక్తంతో మన పాపాలను కడుగమని మనం అడుగుదాం. మన పేరు జీవగ్రంథంలో లేకపోతే మనం ఎక్కడికి వెళ్తామంట? కీడు ఉంది కదా, నరకం ఉంది. ఆ నరకమును మనం తప్పించుకోవాలి అంటే, దేవుడు మనకు తోడై ఉండాలి అంటే, దేవుడు మనకు ఏమి ఎక్కువ ఎక్కడ మనకు తక్కువ కాకూడదు ఈ లోకంలో గాని, మరణానంతరం మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే, ఆ యేసు ప్రభు తను కార్చినటువంటి ఆ రక్తధారల్లో మన పాపాలు కడుక్కోవాలి కదా. మరి ఆ రీతిగా అంత గొప్ప కార్యాన్ని చేసినటువంటి ఆ ప్రభువుని మనం ఎరిగి మన జీవితాల్లో మనం దేవుని కలిగి ఉండి అటు గొప్ప ధన్యతను మనం పొందడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. అందరికీ వందనాలు.